రైతుల పాలిట కల్పతరువుగా పేరు పొందిన కొబ్బరిలో గత కొన్నేళ్లుగా పెరిగిన చీడపీడలు రైతుల పాలిట శాపంలా పరిణమించాయి. చుట్టుముట్టిన తెల్లదోమ ప్రభావంతో సరైన దిగుబడులు రాక వచ్చిన దిగుబడుల్లో నాణ్యత తగ్గి సాగుదార్లకు నష్టాలు తప్పని పరిస్థితి. కొబ్బరిలో వేసిన అంతర పంటలతోనే ఎంతో కొంత ఆదాయాన్ని తీసుకోగలుగుతున్నారు. కాగా కొబ్బరికి పునర్వైభవం తీసుకువచ్చే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహిస్తున్నాయి. కొబ్బరి ప్రోత్సాహక పథకం పేరుతో బడ్జెట్లో కొత్త పథకాన్ని కేంద్రం తీసుకువచ్చింది. ఉత్పత్తి, దిగుబడిని పెంచడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఇందుకోసం తక్కువ దిగుబడి ఇచ్చే పాత చెట్లను తొలగించి కొత్త మొక్కలు నాటటంపై దృష్టి సారిస్తారు. ఆంధ్రప్రదేశ్లోనూ కొబ్బరి ఉత్పత్తి పెంచడంతో పాటు ఉప ఉత్పత్తుల తయారీపైన అవకాశాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో కోకోనట్ 1,16,000 హెక్టార్స్లో 1,859 మిలియన్ నట్స్తో మనకు 16,000 నట్స్ పర్ హెక్టార్ హైయెస్ట్ ప్రొడక్టివిటీ ఇన్ ద ఎంటైర్ కంట్రీతో మనం నడుస్తూ ఉన్నాం. దీనికి ఇతోధికంగా కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఎవ్రీ ఇయర్ మనకు ప్రోత్సాహం అందిస్తుంది. లేటెస్ట్గా యూనియన్ బడ్జెట్లో సపరేట్గా కోకోవాకి విధంగా కోకోనట్కి ప్రోత్సాహం అందించినప్పుడు దానిలో భాగంగా మనము ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ సంబంధించి ఒక పిక్స్ అనే ఒక కార్యక్రమము, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ త్రూ కోకోనట్ బేస్డ్ క్రాపింగ్ సిస్టమ్ అనే ఈ కొత్తగా పిక్స్ అని దీని ద్వారా మరింత ఉపాధి ఇచ్చేదానికి, మరింత ఊతం ఇచ్చేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ కోకోనట్ బోర్డు చేసింది. మనం కూడా ఈ సంవత్సరము ఒక 10,000 హెక్టేర్స్లో పర్టికులర్గా R&R రీజనరేషన్ రీప్లాంటేషన్ అని మనకు ఓల్డ్ అండ్ సెనైల్ గార్డెన్స్ ఉంటాయి కొన్ని, అట్లాగే కొన్ని చోట్ల కొన్ని మొక్కలు చెడిపోయి ఉంటాయి. సో వాటిని రీప్లేస్ చేయడం కోసము, అదేవిధంగా ఉన్న వాటికి మరింత IPM, INM ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ద్వారా ఇంప్రూవ్ చేసుకుంటూ తద్వారా ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా, రెండోది సైమల్టేనియస్ దిగుబడితో పాటుగా వాల్యూ అడిషన్ వచ్చిన ఆ యొక్క కోకోనట్ సంబంధించి ఏదైతే ఉందో దాన్ని కురుడిగాను అట్లాగే కొన్నింటికి బోండంగా వాడుతూ ఉన్నాం. అది కాకుండానే వచ్చిన బై ప్రోడక్ట్ ద్వారా మనము కోకో పీట్ కానీ, అదేవిధంగా దాంట్లో కోకో సంబంధించిన బై ప్రోడక్ట్స్తో ఇంప్రూవ్ చేయడం కోసం, దాని కోకో యొక్క ఆధారిత పరిశ్రమల కోసం మనము MSME ద్వారా మనం ఆ యొక్క కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి కూడా మనకి కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఒక పక్క మంచి ప్లాంట్ మెటీరియల్ ఫస్ట్గా వేసుకునే వాళ్ళకి ప్రోత్సాహము, అదేవిధంగా కోకోనట్ బేస్డ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం చేసిన వాల్యూ అడిషన్ కోసం కూడా ప్రోత్సాహము మనం కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా ఇస్తున్నాం. ఎక్కువగా మన రాష్ట్రంలో కోనసీమలో బాగా ఉంటుంది, తర్వాత ఏలూరు, అట్లాగే శ్రీకాకుళం, ఇవి టాప్ 3 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. దాంతోపాటుగా మనము నాన్ ట్రెడిషనల్ ఏరియాలో కూడా లైక్ చిత్తూరులో కూడా మనం విరివిగా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఈస్ట్ కోస్టాల్ ఎక్కువ మన దగ్గర ఉంటుంది, కొంత గోదావరి, గంగా సంబంధించిన బోండం కూడా మన దగ్గర ఉంటుంది. షార్ట్ వెరైటీ తీసుకున్నప్పుడు కొద్దిగా తీసుకోవడానికి హ్యాండ్లింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా సైంటిస్ట్ సహకారంతో మనం ట్రై చేస్తున్నాం. మెయిన్గా మనకు వైట్ రుగోస్ ఫ్లై అనేది ఒకటి 2021 తర్వాత రావడం జరిగింది. దాని ద్వారా కొద్దిగా మనకు అలాంగ్ విత్ ఆయిల్ పామ్తో సహా ఈ కోకోనట్ మీద కూడా కొంత ఇంపాక్ట్ ఉంది. దాన్ని IPM, INM ద్వారా మనం చేస్తూ ఉన్నాం. కొంత ప్రొడక్టివిటీ వచ్చేసి మంచి మేనేజ్మెంటల్ స్కిల్స్ వల్ల మన యొక్క నట్ వేరే రాష్ట్రాల్లో ఆ నట్స్ 500, 600, 5,000, కొన్ని చోట్ల 8,000 ఉంటే మన దగ్గర 16,000 వరకు నట్స్ పర్ హెక్టేర్ మనం తీస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మన ప్రొడక్టివిటీ బాగుంది. మేజర్గా మేనేజర్ స్కిల్స్ ఉన్నాయి. దీంతో పాటుగా కోకో పంట అంతర పంటగా వేసినందు వలన ఈ కోకో ద్వారా వచ్చే ఆ యొక్క వేస్ట్ కూడా మళ్ళీ మల్చింగ్ లాగా ఉపయోగపడి అది కోకో వచ్చే అంతర పంటతో పాటుగా మెయిన్ పంట అయిన కోకోనట్కి కూడా ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్కి ఇదోదకంగా సాయం చేస్తాం. మొక్కలు వచ్చేసి మన దగ్గరే కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు నర్సరీస్ ఉన్నాయి, మన హార్టికల్చర్ యూనివర్సిటీ నర్సరీస్ ఉన్నాయి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నర్సరీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ తీసుకుని ఇక్కడే మల్టిప్లై చేసి మనం సప్లై చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో అతిపెద్ద కొబ్బరి ఉత్పత్తిదారుగా మన దేశం నిలుస్తోంది. ప్రపంచ ఉత్పత్తిలో భారతదేశం వాటా 30.3% ఉంది. ఆంధ్రప్రదేశ్లో మేలు రకాల కొబ్బరి మొక్కలను నర్సరీల్లో పెంచి ఉద్యానశాఖ రైతులకు అందజేస్తోంది. సమగ్ర సాగు విధానాలను రైతులకు వివరిస్తోంది. కొబ్బరి తోటల్లో అంతర పంటలైన జీడి మామిడి, కోకో వంటి పంటలను కూడా సాగు చేసేందుకు ప్రోత్సహిస్తున్నామని, కొబ్బరి ప్రోత్సాహక పథకం రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.